రైట్ అందరు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఓకే సార్ ఓకే పట్టుకొని నిల్చోరా పక్కన నిల్చోరు సార్ పక్కన సార్కి సార్ ఇక్కడ సార్ సార్ మామ కొద్దిగా ఒక్కడు కొద్దిగా మా ఇంటి సార్ మంచిదే ఓకే సార్ ఇక్కడ మంత్రి నన్ను గెలిపించింది మీకు అవ్వాలి ఇట్లా ఎంపీటీసీ ఇట్లా మీ ఎంపీటీ రాలే ఇట్లా మీ కప్పాలనే శంకర్ ఇక్కడ పొట్టుకుంటే లెక్కుంటాడు ఇట్లా శంకర్ కాంగ్రెస్ శుభాకాంక్షలు మీ అందరూ రైట్ ఈ 14 మంది ఉన్నారు సార్ అక్కడ మోకాలు కానీ 70 ఎకరాలు తాత ముట్టాదు 70 మద్దతు అయితే సార్ పట్టాలు లేవు శ్రీనివాస్ అన్న చెప్తున్నారు ఇప్పుడు అన్న చెప్తున్నా సార్ ఇప్పుడు అసలే ఇప్పుడు పోయి కలెక్టర్ గారిని కనవండి తర్వాత మళ్ళీ పోయి చెప్తా డీటెయిల్స్ అన్ని రాసి జగన్నాథ్పూర్ ఈరోజు గౌరవనీయులు జగిత్యాల శాసనసభ సభ్యులు గారు సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈ సందర్భంగా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమైన సంతోషమైనటువంటి విషయం ఏంటంటే మేము తరతరాలుగా మాకున్నటువంటి ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయాలలో భాగంగా ఈ యొక్క బ్రిడ్జ్ అనేది చాలా అవసరం ఉండే మేము 2009 నుంచి కూడా కష్టపడ్డప్పుడు ఒకసారి సార్ యొక్క కృషి వల్ల మరి బోర్నపల్లి చిన్నబెల్లల 74 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మరి బోర్నపల్లి జగన్నాథ్పూర్కు మరి 4 కోట్లతో చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే రీతిగా మరి ప్రభుత్వం యొక్క మరి ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క మంచి ఆలోచన బట్టి సారు మరి యొక్క 17,50,00,000 బ్రిడ్జ్ మా కొరకు శాంక్షన్ చేసినందుకు సార్ ప్రత్యేకంగా మా యొక్క ఆదివాసీ మేము చెప్తున్నాం సార్. మరి ఇది మాత్రమే కాకుండా మేము తరతరాలైనటువంటి సాగు చేసేటువంటి భూములు ఉన్నాయి సార్ మా యొక్క గ్రామంలో మా యొక్క ప్రాంతంలో బోర్నపల్లి జగన్నాథ్పూర్లో దాదాపు 300 ఎకరాల దాకా ఎక్కువ ఉంటాయి. వాటికి ఇంకా పట్ట రాలేదు సార్. మరి మేము కబ్జాలో ఉన్నాం, కాస్తిలో ఉన్నాం, కానీ వాటికి పట్ట సర్టిఫికేట్లు ఇంకా రాలేదు. అలాగే మరి వాటిని కూడా శాంక్షన్ చేయాలని గవర్నమెంట్ తోటి అసెంబ్లీ కమిటీ ద్వారా అవి చేయాలని ఇప్పించాలని కోరుతున్నాం సార్. అలాగే ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే జగన్నాథ్పూర్ బోర్నపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలు అదేవిధంగా రాయకల్ మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కూడా చాలా శుభదినం. ఎందుకంటే పాత కరీంనప్పుడు జవహర్లాల్ రామ్ అని చెప్పి కేంద్ర మంత్రి రావడం జరిగింది. ఆ రోజు స్టేజ్ మీద జగన్నాథ్పూర్కు బ్రిడ్జ్ మంజూరు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మంజూరు పొందలేము. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మరి మీరు ఏదైతే ఆ రోజు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మీరు మంజూరు ఇస్తారా లేదంటే మీరు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకోవాలన్నా అనే ఆలోచనతోని
ఢిల్లీ పోయి కూడా పార్లమెంటు మెంబర్తోని కేంద్ర మంత్రికి కూడా కలవడం జరిగింది. అవన్నీ కూడా పేపర్లో రావడమే కాకుండా మనం సోషల్ మీడియాలో కూడా చాలా చూసినాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు చాలా సందర్భాలు అన్నారు, ఒకవేళ ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి 275 ట్రైబల్ వెల్ఫేర్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అన్న మనం మంజూరు పొందొస్తుంది. బోర్నపల్లి జగన్నాథ్పూర్ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దవాగు పైన బ్రిడ్జి శాంక్షన్ కొరకు ఎన్నో ఏళ్ళ నుంచి తాత ముత్తాతల నుండి ఎదురు చూసినా కానీ ఆ బ్రిడ్జి శాంక్షన్ కలగానే మిగిలిండే. గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు రెండవసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఫస్టే చెప్పిర్రు, మొదటిసారి నేను బోర్నపల్లి బెల్లాల్ బ్రిడ్జు ఇప్పించినాను, రెండవసారి నేను గెలిస్తే తప్పకుండా జగన్నాథ్పూర్ బోర్నపల్లి బ్రిడ్జు శాంక్షన్ ఇప్పిస్తా అని ఆనాడు వారు చెప్పడం, ఆ చెప్పిన మాట కట్టుబడి ఆకర్షితులై పార్టీలు అని కొంతమంది అంటారు, ఈ పార్టీ ఆ పార్టీ అని. వారి ఆలోచన ఒకటే, పార్టీలు కాదు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను ఒక ఉన్నతమైన చైతన్యవంతులుగా, ఆర్థికంగా వాళ్లకు మంచి వెసులుబాటు కావాలి, రవాణా కావాలి, వైద్యం విద్య వసతులు కావాలనే ఉద్దేశంతో వారు కష్టపడి బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జు శాంక్షన్ ఇప్పించడం జరిగింది. మరి తప్పకుండా మేము చేయాలి ఈ పని, అటువంటి తపన గిట్టు ఉన్నట్టయితే నాయకులు ఎంత మారుమూల గ్రామం అయినా కానీ తప్పకుండా అభివృద్ధి చెందుద్ది. వారి సహాయ సహకారాల వల్ల ఇవాళ బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ప్లస్ అక్కడ చేసినటువంటి చెక్ డ్యామ్ వల్ల ఇక్కడ బోర్నపల్లి కానివ్వండి, అక్కడ జగన్నాథ్పూరే కానీ 2 పంటలు మంచి వరి పంటకు మీద కొన్ని నీళ్ళు వస్తే బాగుంటుండే అన్నటువంటి ఎదురు చూసేటువంటిది పోయి ఎండాకాలం మంచి ఎండాకాలం పోయి అక్కడ ఈత కొట్టుకుంటూ ఆనందంగా మేము గడుపుతున్నటువంటి తీసుకొచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి చెక్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ 1000 ఎకరాల సాగుకు సహకారం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జ్ ఒకటి, బోర్నపల్లి బెల్లాల్ బ్రిడ్జ్ ఒకటి, బోర్నపల్లిలో చెక్ డ్యామ్ ఒకటి, 3 పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ పల్లె దవాఖానా, బోర్నపల్లిలో పల్లె దవాఖానా అంటే 3 మేము కలలో సుతం ఊహించినటువంటి 4 పెద్ద స్కీములు పెట్టి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా 2 గ్రామాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇక ముందు మాలాంటి పల్లెల మీద మంచి కృతజ్ఞతలు చూపాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బోర్నపల్లి జగన్నాథ్పూర్ 2 గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులకు రాయకల్ మండల ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ అందరూ ముఖ్య నాయకులు కాబట్టి కొన్ని పేర్లు చెప్పి కొన్ని పేర్లు చెప్పకపోతే ఏమనుకోవద్దు. అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జగన్నాథ్పూర్ బోర్నపల్లి గ్రామాలకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులైన శ్రీనివాస్ గారు, రాజు గారు, బీర్సాబ్ గారు, మా భీమరావు గారు, ఇంకా మా మాజీ ఎంపీటీసీ మా కవితక్క సోదరి కొత్త శ్రీనివాస్ గారు, ఇంకా మా మాజీ కౌన్సిలర్ అదే ప్రాంతానికి చెందినవారు, వార్డు సభ్యులు, మిత్రులు, ఇంకా నాయక సంఘం కావచ్చు, గోల్డ్ సంఘాలు పెద్దలు, 2 గ్రామాల పెద్దలకు పుట్టలింగాపురం ఇవన్నీ ఏ కాయిదాలు రాకముందు చెప్పిన, ఎవరు మీరు అందరూ వచ్చి చాలా అప్పకముందే చెప్పిన, ఏ నాయకుడు చెప్పిన పుట్టలింగాపురంలో చెప్పిన. అప్పుడే నేను మాట పోతాడు, అధికారుల దగ్గర పోతాడు, పెద్ద ప్రతినిధులకు వస్తాడు, మీరు నిధులు తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్ళి ప్రజలు తీసుకొచ్చి ఎవరు ఎక్కువ తీసుకొస్తే అనుకోకపోదు. ఇప్పుడు అడిగాడు బడి, ఆ బడి గురించి నేను కూడా మాట్లాడినా. మంగళగడి కూడా మంచిగా లేదు, బడి కూడా మంచిగా లేదు, మంగళది కూడా మంచిగా లేదు. నేను రాజకీయాలు కాదు, 30 ఏళ్ల కింద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ ఉన్నప్పుడు రత్నాకర్రావు గారు ఎమ్మెల్యే మంత్రి కాదు ఆరోగ్య శిబిరాలు పెట్టినాం. అంటే అప్పటికెళ్ళే పల్లెల్లో పొంటి తిరుగుడు, కొంత సేవా కార్యక్రమాలు చేసిన అలవాటు. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ అని చెప్పి పిఎం జన్మన్ అనే దాంట్లో ఇవాళ మన జగన్నాథ్పూర్ కావచ్చు, దానిపల్లి ఇప్పుడు తీసుకుంటే బోర్నపల్లి కూడా అన్నా అయితే 500 జనాభా గిరిజనులను ఉండాలి, లేదా పూర్తి స్థాయిలో మాకు అది ఆదివాసీ గ్రామం కావాలి. కాబట్టి జగన్నాథ్పూర్ అయింది. మొన్న అధికారులు అందరూ కూడా వచ్చారు. ఒకనాడు మళ్ళీ కలెక్టర్ గారు కూడా తీసుకొస్తాం. ఆ స్కూల్కి కావచ్చు, అక్కడ ఏ మౌలిక వసతులు అవసరం ఉన్నాయని ఇంతకుముందే చెప్పినాం. మన అంతకుముందు మీరు ఏమైనా నిందరో ఇవ్వలేదు, కానీ నేను ఈ విషయం ఏంటంటే చెప్పిన అంటే మొన్న వడ్డలింగాపూర్లో ఎస్టీ హాస్టల్లో 40 లక్షలతో భూమి పూజ నాటి చెప్పిన. ఆర్టికల్ 275 కింద
గిరిజనులకు కొన్ని హక్కులు ఉంటాయి. దాంట్లో భాగంగా నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ప్రజాప్రతినిధులం ఏదో డందం కొట్టించుకుంటే కాదు, ఫోటోలు వేసుకుంటే కాదు. దాని విషయంలో అంటే నాకంటే మేధావులు లేరని కాదు, చాలామంది ఉన్నారు. కానీ నేను కూడా కొద్దిగా మీరు ప్రేమతో గెలిచినాను, మీరు ఓట్లయితే గెలిచినాను. కాబట్టి అన్ని వర్గాలను ఆలోచించాలని ఈ ఆర్టికల్ 270 కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేకమైన నిధులు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు 1000 కోట్ల రూపాయలతోటి అన్నాక నేను రాజకీయాలకు రానేది, దానికి దీనికి ఏడాదైనా తర్వాత మరి దీనికి 70 కోట్లు అంటారు, దానికి ఎంత అవుతాయి అంటే 5 కోట్లు అన్నారు. తర్వాత మరి 1 కోటి రూపాయలతో ఎట్లా కొబ్బరికాయ కొట్టినట్టు ఏదో రాజకీయం అయిపోయింది, ఆడిపోయింది. మధ్యలో ఇంతకుముందు చెప్పినట్టు జీవలవరం గారు వచ్చారు, విద్యాసాగరరావు గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, నేను వచ్చిన, కవితమ్మ వచ్చారు, ఇంకా ఇక్కడ నాయకులు వచ్చారు. కానీ ఎక్కడ దక్కనే ఉండే. ఇప్పుడు నేను ఎంపీ మళ్ళీ బీజేపీ ఉంటే వారిని ముఖ్యమంత్రి దగ్గర ఈ సబ్జెక్టు మొన్నటి వరకు ఉంటే నేను కాగితం ఇస్తే 18/12/24 నాడే సిఈ గారు 17 కోట్లు అంటే 6 నెలల కంటే ముందే ఈ ఎస్టిమేట్లు అన్నీ సబ్మిట్ అని నేను కూడా తీసుకొని ఢిల్లీకి కూడా తీసుకపోయినా. అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఏదో ఒకటి చేయాలి మనకి ఎస్టీ దాంట్లో. ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ రావు, మనం వీడికి వెళ్ళి మనం ముఖ్యమంత్రి పంపించాలి. ముఖ్యమంత్రి ఎందుకు పంపించాలి? ముఖ్యమంత్రి గారే ఎస్టీ మంత్రి ఉండే. సో 2 రకాలుగా మనం చేస్తున్నాం. ఢిల్లీ పైసలు అనగానే అవి ఎక్కడికి రావు, మనం బట్టినాయి మళ్ళీ మనకు వస్తుంటాయి. కాబట్టి ఏదైనా కానీ మన ప్రజలకు లాభం కావాలని ఇవన్నీ కూడా చేసినాం. సంతోషం, మంజూరు వచ్చింది. తొందరనే టెండర్ కావాలి, ఇంకా పని బాగుంటుంది. మంజూరు కాగానే కాదు, బ్రిడ్జ్ మంజూరు అయ్యాక 5 ఏళ్ళు పట్టింది. ఇది అట్లా పట్టకుండా తొందరగా అయ్యే విధంగా నా వంతుగా కూడా అన్ని సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గెలుచున్నాం. నాకే ఇప్పుడు ఎలక్షన్లు లేవు, రాజకీయాలకు అవసరం లేదు, స్థానిక సంస్థలు ఉంటాయి. ఏది ఉన్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. వారి అండదాడలు ఉంటేనే ఇంకా 3.5 ఏళ్ళు మనకు అన్ని తీర్లు అభివృద్ధి అయింది. అందుకే నేను గత ఏడాది కిందనే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తానని చెప్పడం, వారు కూడా సహకరించి నన్ను కలుపుకొని పోతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎన్నో నిధులు తీసుకొస్తున్నాం. ఊరికి మొన్న చూసాం, సీసీ రోడ్లు వేసినాం. మళ్ళీ కూడా ఎస్సీ సప్లైలో దళితవాడలు ఎత్తున్నాం. మీకు హైదరాబాద్ నాతో వస్తే మీకు ఆఫీస్లో చూపిస్తా. మీ ప్రతి గిరిజన తండకు జానపల్లి కావచ్చు, బోర్నపల్లి కావచ్చు, మన జనార్పూర్ కావచ్చు, నాయకపుగూడలు కావచ్చు, మేడారం తండ కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రతి ఊరు కూడా 10 లక్షలు 20 లక్షల ప్రపోజల్లు, డ్రైన్లు, ఇవన్నీ కూడా నేను ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కటొక్కటి ముందు తప్పకుండా మన అన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు కేంద్రం వేరు, రాష్ట్రం వేరు కాదు. ఎలక్షన్లప్పుడు గిద గీసి కొట్లాడుకుంటే మన డబ్బులు మళ్ళీ మన ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చుడు మన పని. ఇలా యశోద దవాఖానతో క్యాంపు పెట్టిన. నాకు అప్పుడు అంత బంధువులు ఉన్నా కానీ వైద్యపరంగా రాజు ఇప్పుడు మూటపల్లి కాడ ఉంటాడు. తను నాకు 35 ఎన్నికలు పరిచయం. ఇవాళ చుట్టం మన సీనియర్ మన ఈ రాజు అట్లనే పరిచయం. రఘు అక్కడ రఘు రాజు తర్వాత మన సీనియర్ నాయకుడు బాగా అలుపుకోకున్నా కానీ తన సీనియర్ నాయకుడు అని గుర్తింపు. ఆ రకంగా ప్రాంతంతో అనుబంధం ఉంది, చుట్టాలు కాక రాజకీయం. అయితే నేను హెల్త్ క్యాంప్ అంతకుముందు కూడా జగన్నాథ్పూర్లో చేసేది. ఇంకా ముందు అప్పుడు అసలు ఆ ఊళ్ళో కళ్ళ ఆపరేషన్ చేసుకున్నారే లేకుండా అప్పుడు ఆడికి వెళ్ళి అప్పుడు సిఐ జనార్దన్ రెడ్డి గారు ఉండి మా రాజు కూడా తీసుకొని 11 తీసుకొస్తే ఆపరేషన్ చేసి మందులు ఇచ్చి ఒక గుట్టాయని ఉంటే 3 కిలోల సైకిల్ కూడా ఆటో మీద ఇచ్చి పంపించాం. అంటే ఈ రకంగా గ్రామాలతోటి రాజకీయం కంటే కూడా సేవతో అనుబంధం. బోర్నపల్లి కూడా 2013లో ఇట్లనే హెల్త్ క్యాంప్ పెడితే అదే రోజు నేను పేర్లు అవన్నీ చెప్పా, ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు, పెద్ద నాయకులు కూడా వచ్చారు, అధికారులు వచ్చారు. ఓ కొబ్బరికాయ కొట్టిరా 1,000 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ అయిపోయింది. నేను డాక్టర్ను మా వైద్యం మేము చేసుకున్నాం, పోయినాం. తర్వాత రాజకీయం వచ్చింది, ఓడిపోయాం. అయితే ఎలక్షన్లు అప్పుడు వీళ్ళంతా మనిషికో పార్టీ ఉంటుంది. నేను కొత్తగా కొద్దిమంది మిత్రులు అప్పుడు నాయకుడు ఉండి మనం బోరేపల్లి బ్రిడ్జ్ చేస్తామని మాట ఇవ్వాలంటే అంటే ఆడ మైక్ పట్టుకొని గెలవకముందే చెప్పిన ఉన్న మాట చెప్తున్నా. కవితమ్మ నా భార్య నన్ను వాళ్ళకి తీసుకొచ్చారు. ఒడ్డలిగాపూర్ కాడ కూడా చెప్పిపించిన. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయింది, నేను ఓడిపోయినా. కొందరికి అవకాశం వచ్చింది, వాళ్ళు అడిగింది వాస్తవమే. కానీ అంతకుముందు మేము కూడా అడిగినాం, బ్రిడ్జ్ వచ్చింది. ఎవరైనా కానీ వారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఉండి అడిగింది, అయిపోయింది. మొత్తానికి ప్రజలకు సౌకర్యంతో అయింది బ్రిడ్జ్ అనేది. అదేవిధంగా బోర్నపల్లి బెల్లాల బ్రిడ్జ్
అది బోర్నపల్లి గ్రామస్తులకే కాకుండా రాయకల్ మండల గ్రామస్తులకు అటు మల్లాపూర్ మండలం వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇటు వేపల్లి వెంకట్రావుపేట నుంచి ఇటు పోవాలన్నా కానీ అట్లనే వచ్చి మనం షార్ట్ కట్గా రేపు బ్రిడ్జ్ అయితే ఈ జగన్నాథ్పూర్కి వెళ్ళి బోర్నపల్లికి వెళ్ళి పోతారు. ఇప్పుడు రాయకల్ కాదు కానీ జగిత్యాల వాళ్ళు కూడా మొత్తం మన బోర్నపల్లి మీదకి వెళ్ళే ఖానాపూర్ మండలం పోతున్నారు. ఇప్పుడే ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశారని చెప్తున్నారు ఏదో పని. అంటే ఈ రకంగా అతి ముఖ్యమైన బ్రిడ్జ్లు ఈ రెండు ఉంటే చాలామంది కూడా ఆలోచన చేసింది. 2013లో మాట కూడా ఇచ్చేది. కాబట్టి ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా పేదవాళ్ళు, గిరిజనులు, బడుగు బలైన వర్గాలు ఇటు అటు కూడా ఉన్నారు. కొంతమంది భూస్వాములు ఉండవచ్చు, కొంతమంది బయట వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఇవాళ బోర్నపల్లి గడ జగన్నాథ్పూర్లో. కానీ ఎక్కువ మంది ఆదివాసీలు ఉన్న ప్రాంతం. ఖచ్చితంగా నిరంతరం మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీరు అక్కడ జగన్నాథ్పూర్ నుంచి బోర్నపల్లి నుంచి వచ్చి నాకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ఖచ్చితంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 45 లక్షలతో అంతకుముందు కూడా ఒక రోడ్ మనం మంజూరు చేయించేటివి. నాయకప్గూడెం తప్పకుండా దీంట్లో నాయకప్గూడెం కావచ్చు, అటు జీరావు పెడతానికి ఇటు రోడ్ అన్నీ కూడా మంజూరు అవుతాయి. అందుకని నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. 17.5 కోట్లు అందుకే వచ్చింది. అలా ఒక ఉత్తరం చూసిండ్రు. ఇక వేరే వాళ్ళు అడిగిన 12-20 కోట్లు అలా వచ్చింది. 12-20 కాదు 1750 అయింది. సో 1750కి మొదటి నుంచి అడిగినాం. ఢిల్లీకి రాసిన లెటర్లో కూడా 1750 ఉన్నది. అంతకుముందు కూడా సాక్షి దినపత్రికలో నేను 12 నెలలు పెట్టిన వాటి జనవరి నెలలో వాళ్ళకి తెలిసి అడిగితే మోక్షం ఎప్పుడంటే అతి త్వరలో వస్తుందని చెప్పింది. ఫోటోలతో సహా కూడా ఉన్నది. ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగినామంటే ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి గుర్తించి వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు.